హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గారెలు ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాం. మేమైతే గారెపప్పాలు అంటామండి. వేరే దగ్గర చెక్క అప్పాలు, కారం అప్పాలు కూడా అంటారు. మనకి ఫెస్టివల్స్ రాగానే అప్పాలే ఫస్ట్ గుర్తొస్తాయి కదా. ఈ గారెప్పాలని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ రోజులు కూడా ఉంటాయి కదా. ఇవి కరకరలాడేటట్టు ఉంటాయి అప్పాలు. ఇవి కరకరలు ఆడాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తానండి. అవి పాటిస్తే గారెలు చాలా రుచిగా ఉంటాయి. ఇక మొదలెడదామా? నేను పిండిలో కలపడానికి ముందుగా పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటున్నానండి. దానికోసం ఒక జార్లో పిరికెడు ఎల్లిపాయలు తీసుకుంటున్నానండి. అదే జార్లో మనకి కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. అదే జార్లో కొత్తిమీర, ఆనియన్స్, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయేటట్టు సాల్ట్ కూడా వేసుకోండి. మనకి గ్రైండ్ చేసుకున్నాక పేస్ట్ ఇలా ఉంటుందండి. సాఫ్ట్గా ఉండాలి పేస్ట్ అనేది. ఇక్కడ నేను 1 కప్ తీసుకుంటున్నాను కదండి. అదే కప్ తోటి 4 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ వేయించిన పల్లీలు తీసుకుంటున్నానండి. అదే పిండిలో కరివేపాకు, నువ్వులు యాడ్ చేసుకొని బాగా కలపండి. టేస్ట్కి తగ్గట్టుగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంతకుముందు మనం పేస్ట్ని గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసి మిక్స్ చేయండి. ఫస్ట్ ఈ పేస్ట్ తోటే మొత్తం మిక్స్ చేయండి. ఇప్పుడే వాటర్ యాడ్ చేయకండి. ఆ పేస్ట్ పిండితో మొత్తం మిక్స్ అయ్యాక హాట్ వాటర్ తోటి కలుపుకోండి. మనం అన్నీ మిక్స్ చేసుకున్నాక పిండి ఇలా ఉంటుందండి. వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. మనం ఇంత ముందు ప్రెస్ చేసుకున్నాం కదండి. ఆ ప్రెస్ చేసిన గారెలని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రుచికరమైన గారెలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.